పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మంచి మనసున్న మనిషి చిన్న పరిచయంతోనే జీవితకాలం గుర్తుంచుకునే స్నేహశీలి హఠాత్తుగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయి మా టీం అందర్నీ దుఃఖసాగరంలో ముంచిన శ్రీ పతాని మోహన్ రావు గారికి మా ఈ కల్లూరు అప్పయ్య చిత్రం అంకితం. ఆయన దివ్య స్మృతికి మేం ఇస్తున్న చిత్ర నివాళి ఇదే. ఎర్రపల్లికి పోతున్నా. ఓ ఊరి కొత్త? అవును. ఏ అటు బాబాగ్రావు అయ్యా మర్రి చెట్టు కింద 12ంటికి పోతే చచ్చిపోతారా, అది దయ్యం చెట్టు. ఆ చెట్టు సంగతి నాకు తెలుసు. అట్లాంటి చెట్ల నమ్మను నేను. నా మొలతాడికి తాయెత్తుంది. అటువంటి వాడికి దడవను నేనా? చెప్పేదేనరా నా మాట. అటు పోమాగ్రా, నా మాట ఏనరా. వద్దురా చంపేస్తుందంట. ఇట్లాంటి ఎన్ని చూడలా నేను. ఏంది సైకిల్ ఊగుతుందేంది? ఎవరు ఊగుతున్నారు? కొమ్మ తీసి దయ్యం ఏమైనా వచ్చిందా? అయ్యో దయ్యం, నన్ను చెప్పొద్దు, నన్ను చెప్పొద్దు, నీ దండం పెడతా. అమ్మో నన్ను వదిలే. నన్ను చెప్పొద్దు, నీ దండం పెడతా.
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं శివయ్య నాకు బిజినెస్లో లక్షల కోట్లు వచ్చేలా చూడు స్వామి. అప్పయ్య నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లక్షలు వచ్చేటట్టు దీవించు తండ్రి. శివయ్య మేము పెద్ద ఇల్లు కట్టుకోవాలి శివయ్య. అప్పయ్య నా ఒంటి నిండా 10 కేజీల బంగారం ఉండేటట్టు చూడు స్వామి. ఆ పక్కింటి పంకజం నన్ను చూసి కుళ్ళుకునేలాగా చూడు స్వామి. అప్పయ్య దీనికంటే ఎక్కువ నగలు ఉండేలా నన్ను ఆశీర్వదించు స్వామి. అప్పయ్యా ఓయ్ కల్లూరప్పయ్యా పలికిండు పలికిండు నా భక్తి మెచ్చి కల్లూరప్పయ్య పలికిండు. అబ్బా అప్పయ్యా పలికింది ఆ అప్పయ్య కాదా ఈ అప్పయ్య. చిచ్చి ఎదవ కంపు. నా బట్టలకే ఉంటది కంపు, కానీ మీలాంటి వాళ్ళందరికీ లోనంత కంపే. ఈడ ఎంత శుభ్రంగా ఉంటున్నో చీల్చి చూపించిన మన కట్టాంజనేయ స్వామి లెక్క. అవును నువ్వేం కోరుకున్నావు? బిజినెస్ కోట్లు. అబ్బా ఏయ్ నువ్వేం కోరుకున్నావు? రియల్ ఎస్టేట్ లక్షలు కోట్లు. అబ్బచ్చా అంటే నువ్వేం కోరుకున్నావు? అంటే నగలు, ఒంటి నిండా నగలు. అయినా తమ్ముడు నేనాంటీ ఏంటి, నా వయసు 25. అబ్బా 16 ఏం కాదు. అయినా మా అబ్బాయిని మీరు కోరుకోవాల్సింది లక్షలు కోట్లు కాదు, మోత్సం మోత్సం కోరుకోవాలి. అయ్యగారు మీరనే చెప్పండి. తాగి రావద్దని ఎన్నిసార్లు చెప్పానురా. తప్పేందుకు క్షమించండి. అయినా మీ ఇద్దరం తాగబోతున్నామేగా. ఆయనేమో ఆ ఇసం తాగాడు, నేనేమో ఈ ఇసం తాగుతున్నా. ఎప్పటికైనా మోత్సం కోరుకోండి, పోయినాక ఆడ ప్రశాంతంగా ఉంటుంది ఆత్మ. అయ్యారు పోతా. అయ్యగారు ఎవరండి ఈ పిచ్చోడు? మంచితనం ఎక్కువై మతి తప్పినవాడు, మనుషుల్లో దేవుణ్ణి ఎత్తుక్కునేవాడు, గుడిలో ఉండాల్సిన వాడు, గతి తప్పి మనతో ఉంటున్నవాడు, వాడే కల్లూరు అప్పయ్య. తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో ఎప్పుడు తింటాడో తెలియదు, అసలు వాడి పేరేమిటో తెలియదు. కాని అందరూ వాణ్ణి కల్లూరు అప్పయ్య అని పిలుస్తారు. కల్లూరు అప్పయ్య అని పిలుస్తారు. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व सदा शिवो ఆ విజయగాడు మస్తు ఐటమ్ కొడతాడు. జమాలో బిల్గాడికి సైకిల్ కూడా లేకపోయా.
ఈ మధ్య వాడు దోస్తులతో కంప్యూటర్ పని చేస్తాడు. మస్తు పైసలంట. అవునా అన్నా? అన్నా అప్పన్నా చాయ్ తాగుతావా? పైసలు నేను ఇస్తానులే. తమ్ముడు, ఊరికే వచ్చేది ఊరికి కూడా దక్కదు. కష్టపడి కూడబెట్టిందే కలకాలం ఉంటది. కాకి లెక్క. అంటే బల్గం సైనమాల కాకి లెక్కనా? అవు తమ్ముడు, బల్గన్ సినిమా వేడు మస్తు తీసిండే. మరోసారి చూడా. నిన్న చూసిన రోజు క్వార్టర్ తాగేటోని రాత్రి పుల్లు బాటిల్ తాగిన. మస్తు ఏడిపించిండ్రా వేనన్నా. స్పెషల్ చాయ్. అట్నే తమ్ముడు. కట్టెల మెండ చెట్టు రమ్మన్నాడు, పోయినవా? కట్టెలు కొట్టనీకి? కట్టెలు కొట్టినా పైసలు తక్కువ ఇస్తే చేతులు కొట్టినా. అరే, ఆ మర్రి చెట్టుకెళ్ళి ఎలకు, అది దెయ్యం చెట్టు అయిందట. ఇప్పటికే చాలా మందిని చంపింది. అవునన్నా, ఆ రామాపురం ఆయన కూడా చంపేసిందంట. అవునా అక్క? అయితే అటు పోలే. అరే నువ్వు కూడా ఎలమాకరా. అటు పోమాకిరే, అటు పోతులో దెయ్యం చెట్టు, మళ్ళీ చెట్టు దెయ్యం చెట్టు అయిపోయింది. మామా అటు పోతులో, అటు పోతులో మామా. ఎర్రన్నా నమస్తే. నమస్తే తమ్మి. అన్నా ఏందన్నా 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, మళ్ళా ఈ సైకిలే దొక్కుతానవేందన్నా? తమ్మి, మరో 2 సార్లు గెలిచినా నేను ఇదే సైకిల్ తొక్కుతా తమ్మి. నా ఆస్తి ఇదే కదా మరి తమ్ముడు. అన్నా, మన ప్రాంతాన్ని మీరెంతో డెవలప్ చేశారు, కానీ మీరు మాత్రం డెవలప్ కాలేదు. చూడు తమ్మి, నీతిని ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు అభివృద్ధి ఎవరు? అసలు వాళ్ళ లక్ష్యమే అది కాదు. సమాజాన్ని అభివృద్ధి చేస్తారు. నాకీ విషయంలో ఆ గుమ్మడి నర్సయ్య గారే స్ఫూర్తి. నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి. అన్నా, ఇయ్యాల రేపు నీలాంటి లీడర్ ఏడున్నాడన్నా? ఎందుకు లేరు? మన ఊరు కోడి వెంకటరత్నం గారు ఉన్నారు కదా, ఆయన వస్తుంటే ఆకైనా కదలదో. వహమ్మో, ఆయన వస్తుంటే సునామీ వచ్చినట్టే. ఎమ్మెల్యే గారు నేను కాదే, కాబోయే ఎమ్మెల్యే గారు వెనకొస్తున్నారన్నమాట. నమస్తే. నమస్తే అన్నా. రండి మాట్లాడుకుందాం. ఒంట్లో షుగర్ ఎక్కువైందని డాక్టర్ దగ్గరికి వెళ్తే సైకిల్ తొక్కమన్నాడన్నా. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు తొక్కుతున్నా. అన్నా ఎర్రన్నా, అసలు మా అన్న ఇంట్రడక్షన్ ఎలా ఉండదో తెలుసా? దేత్తడి పోచమ్మ గుడి.
వెంకటరత్నం గారి నాయకత్వం కోడి 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 వెంకటరత్నం గారి నాయకత్వం. సైకిలు మీకు అలవాట్లేదు కదా, బాగా ఆయాసపడుతున్నారు. రండి కూర్చోండి. ఈ కుర్చీలో కాదన్నా, మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుందామని. నాదేముంది తమ్ముడు, జనం ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అవుతావు. ఆ జనం మీరు చెప్తే వింటారన్నా, జనం మెచ్చిన నాయకుడు కదా మీరు. మనం మనలానే ఉంటే జనం మెచ్చుతారు. ముఖానికి సరే, మనసుకి మాస్క్ ఉండకూడదు. అయితే మా అన్న ముఖానికి మాత్రం ఎందుకు మాస్క్ తీసి పడేస్తా. అన్నా, ఇప్పటికి 2 సార్లు ఓడిపోయాను. ఈసారి మీరు మద్దతు ఇస్తే తప్పకుండా గెలుస్తానన్నా. ఓటర్లు డబ్బుకి మందుకి అలవాటు పడ్డారు. మనం చెప్తే వింటారన్నా. నమ్మకం లేదన్నా. మీరు మంచి పనులు చేస్తూ ఉండండి, చూద్దాం. సరే అన్నా, వస్తా. వద్దు తమ్ముడు, కాళ్ళకి మొక్కినట్టే మొక్కి కాళ్ళు పట్టి గుంజుతున్నారు ఈ మధ్య. నాకు ఈ దండాల మీద నమ్మకం లేదు. వెళ్ళిరా తమ్ముడు. సైకిల్ తొక్కమాక, ఆయాసం వస్తుంది. కారులో వెళ్ళు. సరే అన్నా. మామూలు మనిషికి నువ్వు ఎప్పుడు అర్థం అవుతావు ముక్కంటి శివయ్య. నిన్ను అర్థం చేసుకోవటానికి నీలాగే మాకు 3వ కన్ను ఇవ్వు అప్పయ్యా. నేను తాగటం తప్పే, అయినా నా గుండెమంట నీకు తెలుసుగా అప్పయ్యా. ఒక్కసారి కనిపించప్పయ్యా, నా బాధ నీకు చెప్పుకుంటాను. కల్లూరప్పయ్యా, కనిపించప్పయ్యా, నాకొక్కసారి కనిపించప్పయ్యా. అప్పయ్యా, నాకొక్కసారి కనిపించు, లేకుంటే నేను ఏండే చచ్చిపోతా. అప్పయ్యా, నాకొక్కసారి కనిపించప్పయ్యా, కనిపించు. నువ్వేనా అప్పయ్య అంటే? నేనే కాదు, నువ్వు కూడా అప్పయ్యవే. ప్రతి మంచి మనిషిలోనూ అప్పయ్య ఉంటాడు. జేబులోనే తాళంచి ఉంచుకుని ఎక్కడెక్కడో వెతుకుతారు జనం. ఈసైనా, ఏసైనా, బుద్ధుడైనా, అల్లా అయినా అంతా చెప్పేది ఇదేనాయనా. అప్పయ్య, నా బాధ నీకు తెలుసు కదా, అందుకే తాగుతున్నా. నన్ను క్షమించప్పయ్యా, క్షమించు. మోక్షమిచ్చి క్షమిస్తానులే. అప్పయ్యా, 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 అప్పయ్యా. కల్లూరప్పయ్య, అప్పయ్య, కల్లూరప్పయ్య. తమ్ముడు, నేను ఎర్రన్నని
అప్పయ్యని కాను. లేదన్నా, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి. ఆ మర్రి చెట్టు దగ్గర ఇప్పుడే కనిపించావు. పొద్దున్నుంచి పుస్తకం చదువుకుంటూ ఇక్కడే కూర్చున్నాను తమ్మి, ఎక్కడికి కదలేదు. నువ్వే అప్పయ్యవి, నువ్వే అప్పయ్యవి, నువ్వే అప్పయ్యవి, నువ్వే అప్పయ్యవి. తమ్ముడికి తాగింది దిగినట్టు లేదు. వచ్చే ఆదివారం కప్పల బంధాల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. బాగా ప్రచారం చేయండి. అవసరమైన వాళ్ళకి మన ట్రస్ట్ తరపున మనమే ఆపరేషన్ చేయించుదాం. కలెక్టర్ గారిని స్వయంగా నేనే పోయి పిలుస్తా. అర్థమైందా? మీరు కూడా ప్రచారం చేయాలి. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. మేము రాగపురం నుంచి వచ్చినవన్నా. ఎన్నికలు వస్తున్నాయి కదా. ఏంటి విషయం? ఇగో అన్న, మా ఊర్లో 25,000 ఓట్లున్నాయి. 20 లక్షల ప్యాకేజ్ ఇస్తే మా ఓట్లన్నీ మీకే అన్న. ఈసారి ఓట్లని నోటతో కొనేది లేదు, మీరు వెళ్ళొచ్చు. డబ్బు నీకుంటే మీరు గెలవరన్నా. షటప్. మీలాంటి గల్లీ లీడర్స్ వల్లనే మాలాంటి లీడర్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఓటర్లను చెడగొట్టేదే మీరు. గెట్ అవుట్. ఓట్లు ఇవ్వకపోతే ఓట్లు పడవన్నా. రారా. ఒరే రాజు అన్న, వాళ్ళ ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకో. మనమే డబ్బులు పంచుదాం అవసరం అయితే. అన్నా మరి ఇందాకేందన్నా గట్లా? పైకి అలాగే అనాలరా. మన ఎక్స్ పార్టీ పంపిస్తే పంపగా వచ్చిన వాళ్ళు మనం డబ్బులు పంచుతున్నట్టు ఎవరికి తెలియకూడదు. అబ్బా 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 అన్నా, మీ బుర్రన్నా, మీ బుర్రని సాలార్జింగ్ మ్యూజిక్ లో పెట్టాలన్నా. సాలార్జింగ్ మ్యూజిక్ కాదురా, సాలార్జింగ్ మ్యూజియం రా బాబు. అదే అన్నా, సాలార్జింగ్ మ్యూజిక్. ఎందుకట్ట దాగుతున్నావు? అప్పయ్య పేరు పెట్టుకొని. నువ్వు మామూలోడు కాదురా, నిజంగా అప్పయ్యవే నువ్వు. అమ్మా తల్లి, నన్ను చంపేయ్ రా దయ్యం, నన్ను చంపేయ్, నన్ను చంపేయ్. ఓ దయ్యమా రా, నన్ను చంపేయ్ రా, నన్ను బలి తీసుకో. అన్నా నేను దయ్యాన్ని కాదు, అప్పయ్యని. ఏంటి ఏం జరిగింది? వాడెవడో నాకు ఫోన్ చేసి. సార్, మేము హార్తికర్పూరం ట్రస్ట్ నుండి మాట్లాడుతున్నాం. మీ ఊర్లో నాగేశ్వరరావు గారికి ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాము. మేము ఆయనకు మా ట్రస్ట్ నుండి 25,000 పంపించాలనుకుంటున్నాము. కానీ ఆయనకు గూగుల్ పే లేదు సార్. మీ అకౌంట్కి మనీ పంపిస్తాము. నెంబర్ చెప్తారు సార్, ఓటీపీ వస్తుంది.
అమ్మయ్యా, వీడు ఓటీపీ చెప్పిండు. దీంతోని వీడి అకౌంట్లో డబ్బులన్నీ లాగేయాలి. 3 లక్షలు సఫా. ఇక ఈ సిమ్ తీసి పారేయాలి. అరే, డబ్బులు వచ్చినాయి రా, ఇక ఫుల్ పార్టీ. ఆ ఓటీపీ నెంబర్ చెప్పాక నా అకౌంట్ లో ఉన్న 3 లక్షలు మాయమైపోయాయి అబ్బాయి. అవి మా కూతురి పెళ్లికి దాచుకున్న డబ్బులు అబ్బయ్యా. ఏం చెయ్యాలో తెలియక ఇలా చద్దాం అనుకుంటున్నా అబ్బయ్యా, ఇలా చద్దాం అనుకుంటున్నా. బాధపడకు, ఏం జరిగిందో ఇప్పుడే తెలుసుకుంటా. శివా, పైన శివయ్య, కింద అబ్బయ్య. అయిపోయారు ఈ రోజులు. నా కొడుకుల అయిపోయారు నా చేతుల్లో ఈ రోజు మీరు. బయటకు వచ్చేసాం, అప్పుడే రౌండ్ వేసుకున్నారా? మీకున్న తెలివితేటల్ని ప్రజల్ని మోసం చేయడంలో ఉపయోగిస్తారా? రేయ్, మీ అమ్మా నాన్న ఆశల్ని అడి ఆశలు చేస్తారా? రేయ్, మీకున్న తెలివితేటల్ని కష్టపడడంలో ఉపయోగించండి రా. ఇంకొకసారి ఇలా సైబర్ క్రైమ్ చేశారో మిమ్మల్ని తగలేస్తా మంటల్లో. ఓం సర్వం క్షుద్ర శక్తి భక్షోస్మి. ఓం సర్వం క్షుద్ర శక్తి భక్షోస్మి. దార్కా
దండాలు దండాలు దార్కా, దండాలు. సుందర శక్తి భక్షోస్మి. దార్కా, నువ్వు చెప్పినట్టే మా ఊరి మర్రి చెట్టు దగ్గర ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మనుషులను మేమే బలిస్తున్నాం. దయ్యం చంపిందని జనాలను నమ్మిస్తున్నాం. దార్కా, మా ఊరి మర్రి చెట్టు ఇప్పుడు దెయ్యం చెట్టు అయింది. దార్కా, దార్కా, మా ఊరి మర్రి చెట్టు ఇప్పుడు దెయ్యం చెట్టు అయింది. దార్కా, దార్కా, ఈ శుభ సందర్భంలో వీళ్ళ ముసుగులు తొలగించరాదు. అరే కిటకిటా స్వామి, ఒరే కడకట, మీ ముసుగులు తీసేయండిరా. జయ హో స్వామి. ఈ పుష్కర మారణ హోమానికి ఇంకా 2 చంపాలి. ఇప్పటి వరకు 10 మందినే చంపారు, అవునా? అవును దార్కా. ఏడి ఎక్కడ మీ నాయకుడు? ఆగు దార్కా, వస్తున్నాడు. అన్నా రండన్నా. సర్వం క్షుద్ర శక్తి భక్షోస్మి. దండాలు దార్కా. ఇంకా నువ్వు 2 బలిస్తే గాని ఎన్నికల్లో గెలవలేవు. మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు దార్కా. శీఘ్రం ఆ పని చూడు. ఒకటి గుర్తుంచుకో వెంకటరత్నం, ఈ పుష్కర మారణ హోమంలో బలిచ్చే 12వ వాడు అస్కలత బ్రహ్మచారి అయి ఉండాలి. ఏంది స్వామి, వాస్కోడి గావలక్కుంది ఆ పదం. తమ్ముడు నన్ను ఎత్తుకో తమ్ముడు, నీకు ర్యాష్ అని చెప్తా. వామ్మో అన్నో, ఇప్పటికే మా అన్నని ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న నా బాధ్యతనే ఎత్తుకున్నా. నిన్నెత్తుకోవడం నా వల్ల కాదు గాని ఏంటో చెవులో చెప్పు. ఓ అదే అన్నమాట. దార్కా, ఇయాల రేపు చిన్న పొరగాడు కూడా సెంచరీలు కొడతాడు. ఆడెవడో నువ్వే చెప్పకూడదు. పోయిరా శిష్య. ఇందాకనే పోయి వచ్చిన, రాట్లే, మంట పడుతుంది. ఒరే అది తెలివి మూర్ఖ, నేను పోయామన్నది పులి రక్తం రా. ఒరే, ఇది పులి రక్తం అనుకుంటున్నాడు రా పిచ్చాడు. కాదు, ఇది పిల్లి రక్తం. క్లీం అస్కలిత బ్రహ్మచారి దర్శయామి. క్లీం అస్కలిత బ్రహ్మచారి దర్శయామి. దార్కా, మేము వెళ్ళి ఆ పుష్కర మారణ హోమం పనిలో ఉంటాం. సర్వం దిగ్విజయ ప్రాప్తిరస్తు. అన్నా, దార్కాకి బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వడం మర్చిపోయా, ఇచ్చొత్తా. దార్కా తీసుకో. ఆ చివరివాడిని బలిచ్చే ముందు అవేవో గజిబిజి అక్షరాలు చదివితే గాని ఫలితం రాదన్నావు, ఏంటవి? అరే మూర్ఖ శిఖామణి, అవి గజిబిజాక్షరాలు కావురా, బీజాక్షరాలు. మీ అన్నని రమ్మను, చెప్తాను. దార్కా, అన్నకి నేను నమ్మిన బంటును. నాకు చెప్పు, అన్నే నన్ను ఇక్కడికి తోలిండు. ఓం కింకిని ఆవాహయామి, ఓం శంకిని సంహారయామి. ఈ బీజాక్షరాన్ని 12 సార్లు ఎవరు చదువుతారో వాడు పట్టిందల్లా బంగారం అవుతుంది, వాడిని విజయం వరిస్తుంది. ఎన్నికల్లో వాడే గెలుస్తాడు, వాడికి తిరిగే లేదు, విజయం దాసోహం అవుతుంది. థ్యాంక్ యూ దార్కా, థ్యాంక్ యూ. ఇంకో ముఖ్య విషయం, ఏంటి దార్కా? మీ ఊరి చెరువులో కాకతీయులు రహస్యంగా దాచిన బంగారు నిధులున్నాయి. ఈ మారణ హోమం పూర్తయిన వెంటనే మీకు ఆ నిధులు కూడా దక్కుతాయి.
మీ ఊరి గుడిలోని కల్లూరప్పయ్య నాగబంధం వేసి ఆ నిధులను కాపాడుతున్నాడు. మారణ హోమం పూర్తయిన తక్షణమే ఆ నాగబంధం మాయమైపోతుంది. ఇంకా నిలబడి చూస్తున్నామే, వెళ్ళు, భూత శక్తి వచ్చేస్తుంది, వెళ్ళు. తమ్ముడు నన్ను ఎత్తుకో, నీకు ఒక రహస్యం చెప్తా. నువ్వేమన్నా ఇలియానా అనుకుంటున్నావా? తాపకి ఎత్తుకోటానికి అన్నా అన్నా, ఓ అన్నా, ఏడగన పట్టలేదేందన్న ఈ చీకట్లో నువ్వు? అవతల పిశాసులు వచ్చేటైతే అన్నా అన్నా ఏడున్నావన్నా? మూత్రం పోయిస్తున్న తమ్మి, భయపడ్డవారా? నేనెందుకు భయపడ్డాను? దయ్యాలతో చాటింగ్ చేసే దమ్మున్నోడ్ని. తారకాకి పైసలు ఇచ్చినావా మరి? చిన్నే ఏమన్నాడు మళ్ళా? బిల్కుల్ ఏం చెప్పలేదన్నా. ఆయన అసలే ధాన్యంలో ఉన్నాడు. ధాన్యం కాదురా, ధ్యానం. అదే ధాన్యం. చదువుకోలేదు గానే నోరు తిరగత్తలే. సరే కారది దాన్నా. అరే రాజు, ఈ మనుషుల్ని చంపడం నాకు నచ్చలేదురా. దానికి కారణం నువ్వే. అన్నా, ఎన్నో యుద్ధాలు చేస్తేనే రాజులు గెలిచారు. గిది కూడా గంతే. నువ్వు అట్లా గమ్మునుండు, నేను చూసుకుంటా. తమ్ముడు, ఎప్పుడూ కట్టతెగిన చెరువులా ఉండేవాడివి. ఇయ్యాలేంది తుఫాను ముందు సముద్రంలా ఉన్నావు. భవానీ గుర్తొచ్చిందా? ఎవరు? చేతులు నా చేతిలో చెయ్యేసి జీవితాంతం నడుస్తానంటే చెప్పు, చేతులు తీస్తా. నీ చేతులు గట్టియే భవాని. నన్ను పెళ్లి చేసుకో బావా, నా చేతులు కూడా గట్టిగానే చూపిస్తా. అవునే భవాని, మీ అయ్యేంటి 4 రోజుల నుంచి కనిపించట్లేదు? ఏంటి ఇంటికొద్దామనా? నేను మీ ఇంటికి రావటం ఏంటి? ఆశపడ్డా బావా, నువ్వు వస్తావని. నీతో మాట్లాడుతుంటే నిన్ను పెళ్ళాడాలనిపిస్తుంది భవాని. అదేంటో మీ ఆడాడలో ఏదో తెలియని సువాసన ఉంది. దానికి ఏ మగడైనా పడిపోవాల్సిందే. అమ్మాయిలంటే అంతే మరి. అందులో నీ భవానికి సువాసన మరింత ఎక్కువ, పొగడు పూల లెక్క. భవాని, అదేదో పెట్టేదేదో పూర్తిగా పెట్టాలవే. ఆశపడ్డావా? అయితే రేపు సాయంత్రం నాయుడు గారి తోటకి రా, నా పుట్టినరోజు కదా, అప్పుడు ఇస్తాను. భవాని ఆగవే, మరీ అన్యాయం. ఏడెక్కించడం ఏంటే నాకు అర్థం కాదు. భవాని భవాని చెల్లవే, భవాని భవాని ఆశపడ్డనే. బాయ్ భవాని. భవాని మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావే? రేపటి సాయంత్రం వరకు కనిపించవుగా? అదేంది, నువ్వు మళ్ళొచ్చినావేంది? చెప్పింది గుర్తుందిగా, ఆడి చేత మేమిచ్చిన విషాన్ని తాగించాలి, లేకుంటే మా దగ్గరున్న మీ అయ్యని లేపేస్తాం. రే, నువ్వు మగాడివైతే మా బావని ఎదిరెళ్ళి చంపరా, గిట్లా కాదు. ఆడి దగ్గర ఏదో పవర్ అంతే, ఆడిని డైరెక్ట్ గెళ్ళి చంపే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడు మొన్న ఎన్నికల్లో మా వెంకటరత్నం అన్నకు వ్యతిరేకంగా ఓట్లు వేయించుండు, అన్నోడిపోయిండు. అందుకే వాడు చావాల్సిందే. ఎలా మీ అయ్యని చంపుకుంటావో, మీ బావని పోలిస్తావో
నువ్వే తెలుసుకోవే. పోవే పో. జిందగీ మొత్తం ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు వచ్చిందో ఈ భవాని. బావా ఏంటి ఇంత లేటు? బావా నీకో విషయం చెప్పాలి. ఏంటి బావా నీకో విషయం చెప్పాలి. భవాని ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా. ఏంటి అందుకని రమ్మందునా? నిన్ను చంపడానికి. భవాని 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 వదలా. భవాని లే భవాని భవాని లే భవాని. బావా ఆశపడ్డావా? భవాని బావా నీకేం కాదు భవాని. ఆశపడ్డాను నేను కాపాడుకుంటా భవాని. భవాని 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 అయ్యా భవాని అయ్యో బావా ఇది నా గుర్తుగా నీ దగ్గర ఉంచుకో. ఇది నీ మెడలో ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను బావా. ఒకవేళ నేను నీకన్నా ముందు పోతే ఒక్కసారి నా మెడలో వేసి నీ దగ్గరే ఉంచుకో బావా, నా జ్ఞాపకంగా. ఇవాళ నా భవాని పుట్టినరోజు, అందుకే గుండెలు పగిలేలా తాగుతున్నాయి. ఎర్రన్నా 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 ఏడి ఎర్రన్నా 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 ఎర్రన్నా
ఎర్రనా 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 శివా అన్నా రాజు వచ్చే ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తెలిసి ఎర్రన్నని వేసేసా. అలా ఎలా చేసావురా? ఒక మాటనే చెప్పొద్దా? మనకు శత్రు శాసం ఉండకూడదన్నా. అదంతే. నీకేం తెలియదు. ఉంటా. మళ్ళీ చేస్తానా? మళ్ళీ చేస్తా. రాజు 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 ఛే! అప్పయ్యా, అన్నం కొంచెం పెట్టమంటావా? వద్దు వద్దు. శివం! అవ్వా, నీ ఆరోగ్యం కుదుట పడుతులే. పట్నంలో చదువుతున్న మీ పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చిందిలే. నీ కష్టాలు తీరుతాయి. అదే కావాలప్పయ్య మాకు. శివోహం శివోహం. అరే తమ్ముడు, అందరు నన్ను ఒక నమ్మక ద్రోహం అంటున్నారా? నిజంగా నేనంత చీటర్నారా? నువ్వు చెప్పరా? ఏమో అన్నా, నాకు మాత్రం నువ్వు దేవుడివి. దేవుడివి. నేను దేవుడినా? నిజంగా అన్నారా? ఎందుకు అనిపించిందిరా అట్ట? ఈ పూట నాకు మందు పోసినావు కదన్నా, అందుకే దేవుడివి. దేవుడు అంతే. అరే తమ్ముడు, నాకే పంచులారా? అదే ఇలాంటి పంచులు ఒకప్పుడు స్టేజ్ మీద మస్తేసేవాడిరా. అప్పుడు అందరూ నన్ను ఖమ్మం బ్రహ్మానందం అని మస్తు బెస్ట్ కమెడియన్ అన్నారా. తమ్ముడు, ఆ చప్పట్లేరా నన్ను హైదరాబాద్ బస్ ఎక్కేలా చేశాయి. ఆ చప్పట్లేరా నన్ను సినీ నటుడు కావాలని కలలుగన్నాయి. కానీ అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయిరా. కానీ ఎక్కడికి వెళ్ళినా నిరాశ, ఎటు చూసినా చీకటి. పోనీ ఏదైనా పని చేసుకొని బతుకుదామంటే నమ్మకంగా పని చేస్తే నాకు ఈ సమాజం అందించిన బహుమతి తెలుసా? శాతగానోడు, పలికి మాలినోడు. అందుకే ఈ సమాజాన్ని అదే నమ్మకంతో మోసం చేయాలనుకున్నా.
మోసపోయేళ్ళున్నంత కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటా. మన లీడర్ కోడి వెంకటరత్నానికి నమ్మిన బంటయ్యా, కానీ రేపటి ఎన్నికల్లో ఆన్నే అమ్మేసి అమ్మిన బంటవుతా. అమ్మిన బంటవుతా. నీలాంటి నమ్మక ద్రోహులకి ఈ కల్లూరప్పయ్య ఒక సింహ స్వప్నంరా. రే కల్లూరప్పయ్య, నువ్వు నా ఇంటికి కూడా పీకలేవురా. ఈ సమాజానికి నాలాంటి కరెక్ట్ రా. నమ్మించి గొంతులు కొయ్యాలో, నమ్మించి పైసలు అనకేయాలో, నమ్మించి దందాలు చేయాలా. నీ నమ్మక ద్రోహమే నిన్ను శిక్షిస్తుంది. ఎప్పటికైనా ధర్మమే మనిషిని రక్షిస్తుంది. తుపాకీ పట్టినోడు తుపాకీతోనే చస్తాడని నాకు తెలుసురా. నేను పులి మీదెక్కాను. దిగితే పులి చంపేస్తుంది, దిక్కపోతే శత్రువు చంపేస్తాడు. వచ్చే కృష్ణపక్ష అమావాస్య రోజున నీకు చావు ముహూర్తం నిర్ణయించాడు కల్లూరప్పయ్య. శివా ఓం కాట్రవల్ల స్వాహ, ఓం వాట్సాప్ స్వాహ, ఓం ఫేస్బుక్ స్వాహ, ఓం క్లీమ్ మా గురువు గారు గుండు పగలాలి, ఓం ఫేస్బుక్ స్వాహ, మా గురువు గారు గుండు పగలాలి స్వాహ. ఏందిరా కిటకిటా, ఏదో పగలాలంటున్నావు? మీదే స్వామి. చిచి చిచి కాదు, మిమ్మల్ని మోసం చేసినోడిది. చేసింది చాలు, లెగో. దార్కా దండాలు. శుభం భూయాత్. దార్కా, నువ్వేమైనా చెయ్యి, ఈసారి ఎమ్మెల్యే నేనే కావాలి. ఆ కాకతీయుల నాటి బంగారం నాకే దక్కాలి. నీకొక 3 లక్షలు ఇస్తా పో. 3 కాదురా, 6 లక్షలు ఇవ్వాలి. అట్టాగే దార్కా, మా కోడి వెంకటరత్నం గారి దగ్గర నుంచి దొబ్బిన సొమ్ములోంచి నీకు ఇచ్చేస్తా. కానీ ఆడు రాజు కాకూడదు. నా పేరుకు తగ్గట్టే నేనే రాజు కావాలి. కొన్ని నిమిషాల్లో చచ్చేవాడు నువ్వెట్లా రాజు అవుతావురా? ఏంట్రా నా పువ్వా, కోండి కోసినట్టు కోసేస్తా మాట్లాడితే. ఏంట్రా ఇదంతా? సినిమా చూపిస్తా మావా నీకు, సినిమా చూపిస్తా మావా, సినిమా చూపిస్తా మావా నీకు, సినిమా చూపిస్తా. నువ్వే ఆగరా, నీకే సినిమా చూపిస్తా. రండి కాబోయే ఎమ్మెల్యే గారు. ఒరే రాజుగా, సొంత తమ్ముళ్ళ నమ్మినందుకు నన్నే మోసం చేస్తావరా నమ్మక ద్రోహి. నమ్మించి మోసం చేయటమే ఇవాటి ట్రెండ్ అన్నా. తండ్రిని నమ్మించి కొడుకులు మోసం చేస్తున్నారు. భర్తను భార్య చీట్ చేస్తోంది. ప్రేమించినోని లవరు నమ్మించి ప్రాణాలే తీస్తోంది. నమ్మించి మోసం చేయటం మా తప్పు కాదన్నా, నమ్మి మోసపోవడమే మీ తప్పు. అందుకే మీలాంటి నమ్మక ద్రోహులకు బుద్ధి చెప్పడానికి వస్తున్నాడు రా. ఎవడు? ఇంకెవరు, కల్లూరప్పయ్య. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. చరాగవి గగంచర ప్రవాహ పావితస్తరే ఘలేవలంబ్యలంబితాంబుజం కమాలికాం ఢమఢమఢమన్నినాదమఢమర్వయుచ్చకార చండ తాండవం తనోతు శివ శివ. హర హర మహాదేవ శంభో శంకర. రే రాజు, నా భవానీని బలి తీసుకున్నావు. పుష్కర మారణ హోమంతో ఈ అన్నకి చెడ్డ పేరు తెచ్చావు. దేవుడు లాంటి ఎర్రనని పొట్టన పెట్టుకున్నావు. నువ్వు నమ్మించి గొంతులు కోస్తావు. నీలాంటి నమ్మక ద్రోహి ఈ భూమి మీదే బతకూడదు. ఒరే 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 దార్కా, ఏదన్నా చేయరా. వాడి బొందా వాడికేం తెలుసు, వాడంతా ఫేక్ బాబా. ఒరే దార్కా, ఎంత నమ్మక ద్రోహం చేసావురా. బర్రెపాలు కావాలంటే బర్రె పొదుకు బెతకాలి. దొన్న పొదుకు అడుకొచ్చి పాలు అడిగితే
ఇంతే ఉంటది, అనుభవించు. అరే రాజుగా, నీ మీద డౌట్ వచ్చి కల్లూరు అప్పయ్యని కలిసాం. నీకు బుద్ధి చెప్పడానికే ఈ ప్లాన్ వేసాం. రే రాజుగా, నిన్నెప్పుడో చంపాల్సింది, కానీ 100 తప్పులు చేశాకే శిశుపాలుని కృష్ణుడు చంపాడు. ఇప్పుడు నీ సమయం వచ్చింది. నన్ను క్షమించు, నేను మారిపోయాను. నన్ను క్షమించపోయా, నాకు బుద్ధి వచ్చింది. నన్ను క్షమించపోయా. అప్పయ్య ఆ కాకతీయుల కాలం నాటి నిధిని నీకే ఇమ్మన్నాడు. ఇక నుంచి ఈ ఊరుని, ఆ సంపదని నిన్నే ఏలుకోమన్నాడు. ఇప్పటి నుంచి వక్ర బుద్ధి మాని సబుద్ధితో జీవనం కొనసాగించు. రేపు సాయంత్రం ప్రదోషకాల వేళ నేను శివైక్యం పొందుతున్నాను. రేపు సాయంత్రం చెరువు దగ్గరికి రా. అప్పయ్య, నాలో కించిత్ స్వార్థం ఉండేది, దానిని మంచితనంతో తీసిపారేశావు. నాకు ఆ బంగారంతో పని లేదు అప్పయ్య. బంగారం లాంటి మనిషి నువ్వు కావాలప్పయ్య. మా అందరికి నువ్వే కావాలప్పయ్య. ఇది శివాజ్ఞరా, దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఈ ఊరి బాగు కోసం నేను శివైక్యం కాక తప్పదురా. రేపు చెరువు దగ్గరికి రా. శివం శివం. ఒరే తమ్ముడు, ఇదే విషయం చెప్దామని సంకనెత్తుకోమన్నా వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? సంకనాగిపోయావు. వామ్మో, కల్లూరప్పకి నేను గుర్తు రాలేదు. నేను గుర్తొచ్చినట్టయితే నా పని అయిపోయేది. ఆయన వచ్చేలోపు నేను జంపు. శివయ్యా వస్తున్నా, కాచుకో, నీలో కలుపుకోవయ్యా. బాబోయే ఎమ్మెల్యే గారు, నేను శివయ్య దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. నేను పోయాక ఇదే చెరువులో కాకతీయులు దాచిన బంగారు నిధులు నీకు దక్కుతాయి. ఆ నిధులతో ఈ ఊరిని, ఈ ప్రాంతాన్ని బాగు చేయండి. స్వార్థానికి వాడుకున్నావో ఈ కల్లూరప్పయ్య మళ్ళీ వస్తాడు. అది శివాజ్ఞ. కోడి వెంకటరత్నం, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని నీ మెడలో నుంచి తీయకు. ఇది శివాజ్ఞ. వస్తున్నా, కాచుకో, కాచుకోవయ్యా.
ధర్మస్థానంలో స్వార్థం పెరిగినప్పుడు, న్యాయం గతి తప్పి అన్యాయం పేట్రేగినప్పుడు కల్లూరు అప్పయ్య మళ్ళీ వస్తాడు. తప్పు చేసిన వాణ్ణి చంపమని చెప్పటం మా ఉద్దేశం కాదు. కానీ అహింసా పరమోధర్మ అన్న ఆ దేవుడే తదాహింసా పరంతపః అని చెప్పాడు. అహింస మానవుని పరమధర్మం. ధర్మరక్షణ కోసం చేసే హింస అంతకంటే శ్రేష్టం అని చెప్పిన భగవంతుని ఆదేశం సాక్షిగా ధర్మంగా మానవత్వంతో మెలిగే మంచి మనుషుల పక్షాన నిలబడ్డానికి ఈ కల్లూరు అప్పయ్య పుడుతూనే ఉంటాడు. తప్పు చేసే వాళ్ల భరతం పడుతూనే ఉంటాడు. అలాంటి మంచి మనుషుల కోసం మా ఈ కల్లూరు అప్పయ్య చిత్రం అంకితం.